guys, welcome back to my channel. నేను మీ శ్రీ సత్య. టుడే ఫుల్ వ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నా. సో ఏంటంటే వినాయక చవితి క్లీనింగ్ అనమాట. సో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇంట్లో వర్క్ అయితే అయ్యింది. టిఫిన్స్ ప్రిపేర్ అయితే చేసి ఇడ్లీ వేసాను. సో నెక్స్ట్ ఇంకా వంట కూడా అయిపోయిన తర్వాత అప్పుడైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో చూస్తుండండి డే వ్లాగ్ ఎలా గడిచింది అనేది. అయితే టిఫిన్ చేసి వర్క్కి వెళ్ళిపోయారు. ఇంకా చూసారా ఎంత మెస్సీగా ఉంది. ఇదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి. వంటగది మొత్తం అన్నీ సర్దాలి. సో ఇవి సర్దిన తర్వాత అయితే బట్టలోకి నానబెట్టాలి. బట్టలు నానబెట్టి వాషింగ్ వేసేస్తే రేపు మొత్తం ఇవాళ దులుపుకున్నా రేపు కడుక్కోవడం ఇవన్నీ సరిపోతుంది. సో ఇంకా టిఫిన్ అయితే చేయలేదు. టిఫిన్ ఒకటి చేయాలి. అదొకటి పెండింగ్ ఉండిపోయింది. ఏమన్నా వర్క్ ఉన్నప్పుడు టిఫిన్ లేట్ అయిపోద్ది, లేదంటే స్కిప్ అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ పక్కకు తీస్తాను. మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా నేనైతే టిఫిన్ చేసి అప్పుడు ఆల్రెడీ బట్టలు నానబెట్టేశాను ఈ లోపల వెళ్ళి. ఇప్పుడు టిఫిన్ చేసేసి ఇంకా బట్టలు అయితే వాష్ చేసి అప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. సో వంట స్టార్ట్ ఎందుకంటే లేట్గానే తింటాం. 1 అయిపోద్ది, 1:30 అలాగా. సో ఎర్లీగా చేసినా ఎందుకు అని చెప్పేసి లేట్గానే చేస్తాను మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత. సో చూస్తుందండి డే లాగ్. టిఫిన్ అయితే చేస్తే అప్పుడు బట్టలు అయితే వాషింగ్ చేయాలన్నమాట. ఓకే, ఇవైతే మొన్న ఫంక్షన్స్ కట్టుకున్న శారీస్ ఒకటి ఉండిపోయినాయి. అవైతే షాంపూలో పెట్టాలి. వాడు లెగిస్తాడని వంట అయితే హడావుడిగా చేస్తాను అనమాట. సో వాడు పడుకున్నాడని లేచిన వెంటనే ఫుడ్ పెట్టలేదంటే ఇంక ఫుడ్ తినట్లేదు. ఎందుకంటే లేచిన వెంటనే సరే ఉడికేకి పెడదాం ఈ లోపే అన్న తినడానికి ఇస్తే ఆకలేస్తుందని చెప్పేసి అని ఏమన్నా బిస్కెట్స్ ఏమన్నా తిన్నాడు అంటే ఇంకా ఆ రోజు ఇంకా స్కిప్ ఇంకా ఫుడ్ అయితే ఆ రోజు ఇంకా ఫుడ్ తినట్లేదు. సో ఇంకా మేమైతే వెంటనే ఇంక లంచ్ చేసి ఒక హ్యాపీ వేస్తాం. ఈ అయ్యి ఎందుకనో వాసింది, చాలా పెయిన్ వస్తుంది అనమాట. సో ఇంకా అందుకని వీడియో అయితే రికార్డ్ చేయలేదు. మధ్యాహ్నం కంగారుగా వంట అయితే చేసి ఇంకా పడుకుని పోయాం. తినేసి ఇంకా ఇప్పుడు లేసాం. 3:30 అయింది. ఎల్లుండి వినాయక చవితి కదా. సో దానికి డెకరేషన్ది పూలదండ ఒకటి ఉంటే అది వాషింగ్ అయితే చేశాను అనమాట. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇదైతే ఆరేస్తాను అనమాట. వాష్ చేస్తే ఆరిపోద్ది. రేపు మార్నింగ్కి 1 గంట ఉంటే సరిపోద్ది అనుకోండి. ఇదైతే మళ్ళీ ఖాళీ చేస్తాను. దులపాలి కదా మొత్తం, మళ్ళీ డస్ట్ అంతా పడిపోద్ది. ఈ గది దులిపేసిన తర్వాత అయితే వంటగది అయితే దులపాలన్నమాట. ఫస్ట్ ఈ రూమ్ దులిపేస్తాను. ఎందుకంటే తాతయ్యలు పడుకుంటారు కదా, మళ్ళీ డస్ట్ పట్టేస్తే కొంచెం లేట్గా దులిపితే. అందుకని వాళ్ళు బయట కూర్చొని టీ తాగుతున్నారు. ఈ లోపు నేనైతే దులిపేస్తాను ఈ రూము. సో వీడియో అయితే రికార్డ్ చేయడం అవ్వదు, ఎందుకంటే మా సారు కొంచెం నీరసంగా ఉన్నారు. అడిగితే మళ్ళీ తిడతారేమో. సో నేనైతే అది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను వీడియో మీకు. రూమ్ అయితే క్లీన్ చేయడానికి దులుపుతున్నాను అనమాట. సో మా డాడీ వీడియో తీస్తున్నారు. నేనే దులుపుకుని నాకే వీడియో తీయడం అవ్వదు కదా. ఈయన కూడా లేరు, బయటకు వెళ్ళారు. సో ఇంకా మా డాడీని పట్టుకోమంటే ఫోన్ బాగానే పట్టుకున్నారు. సో మా డాడీ అయితే వీడియో తీస్తున్నారు. పాపం బయట కూడా అయిపోయింది. బయట కూడా తుడిసేసి పెట్టుకుని దులిపేసి పెట్టుకుంటూ మా వాళ్ళు ఇంటి దగ్గర పని చేస్తున్నారు. సో సౌండ్స్ వస్తున్నాయి. అందుకే దులపడం అయితే అయిపోయింది. ఇంకా కడగడం రేపే, ఎందుకంటే మళ్ళీ నైట్ ఫుడ్ అయితే తింటాం కదా. రేపు మధ్యాహ్నం కడిగేస్తే సరిపోతుంది, ఎందుకంటే రేపు మళ్ళీ డెకరేషన్ చేసుకోవాలి. సో అందుకని తోవడం అయితే అయిపోయింది. సో మార్నింగ్ చేసిన పప్పుచారు ఉంది కొంచెం, నైట్కి సరిపోతుంది మా నలుగురికి. అండ్ రైస్ అయితే కొంచెమే ఉంది, రైస్ పెట్టాలి. సో రైస్ అయితే కడిగి పెట్టాలి. ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే శ్రావణ మాసంకి శారీ కొనుక్కోలేదు కదా, వినాయక చవితికి కొనుక్కుందు కానీ అని చెప్పేసి అని అన్నారు. సో ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తాం మేము. సో ఏంటంటే ఏ హస్బెండ్స్ ఫైటింగ్స్ లేకుండా షాపింగ్స్ తీసుకెళ్ళరు. బట్ ఫైటింగ్ లాంటివి ఏమీ అవ్వలేదు కానీ బట్ కొంచెం మా జతిన్ గారితో బిస్కెట్ వేయించామన్నమాట. అమ్మకి డ్రెస్ లేదు కొత్తది అన్నాడు మా ఊడు. మా ఆయన బుర్ర బాగా వెలిగిందనమాట. సో మేమైతే ఇప్పుడు మా బుడ్డగాడికి రైస్ కడిగి పెట్టేసి మా బుడ్డగాడికి ఫుడ్ అయితే పెట్టేసి అప్పుడైతే వెళ్తాం ఫ్రెష్ అయ్యి. సో చూస్తుండండి ఏం శారీ తీసుకుంటాను అనేది. అయితే స్నానం అయిపోయింది. హాయ్ అను. హాయ్
హాయ్. సో ఇంక నేను రెడీ అవ్వాలి. రైస్ ఆల్రెడీ ఉడుకుతుంది అనమాట. వీడితో గంట పడుతుంది కన్ఫామ్గా రైస్ పెట్టడానికి. సో పైకి అయితే వెళ్తున్నాం అనమాట వీడికి ఫుడ్ పెట్టడానికి. ఎందుకంటే ఫోన్ చూడడం తినడం అలవాటు అయింది. సో ఉన్న దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. పైన ఉయ్యాలు ఉంటాయి, ఉయ్యాల్లో కూర్చుంటే తింటాడు. పదా చేతిను ఉయ్యాల్లో కూర్చుంటే తింటాడు. సో అందుకని పైకి తీసుకెళ్తున్నాం. రెడీ అయిపోయాం అనమాట. ఇప్పుడు బయలుదేరుతున్నాం. స్టార్ట్ అవ్వాలి. మేమైతే బయలుదేరిపోయామన్నమాట. దారిలో విగ్రహాలు రోడ్ సైడ్ పక్కన పెట్టి అమ్ముతారు కదా, సో అక్కడైతే చాలా విగ్రహాలు ఉన్నాయి. ఆ రోజు మేము వెళ్ళిన రోజునే తీసుకెళ్తున్నారు ఇద్దరు ముగ్గురు. సో నేనైతే ఒకరినైతే క్యాప్చర్ చేశాను. మిగతా వాళ్ళు అవ్వలేదు. ఇక్కడ సౌండ్స్ చూసారా, డీజే సౌండ్స్. మా ఊడు ఇలాంటివి వస్తూ ఊగిపోతాడు. సో వాడిని కంట్రోల్ చేయాలా లేకపోతే వీడియో తీయాలా అర్థం కాలేదు నాకైతే. వినాయకుడిని పెట్టడానికి అయితే ఎక్కడికక్కడ సెటప్స్ అయితే చేసేసుకుంటున్నారు. సరే అని చెప్పేసి మేము ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చి స్నాక్స్ అయితే తిన్నాం అనమాట. ఇది నిడదవల్లో ఉంది. సో ఇంకా స్నాక్స్ తినేసి అప్పుడైతే మాల్కి అయితే వచ్చామన్నమాట షాపింగ్కి. చెప్పాను కదా. సో జీవీ మాల్కి వచ్చాం మళ్ళీ. ఇక్కడైతే శారీ సెలెక్ట్ చేసుకున్నాయి. పింక్ కలరు, గ్రీను, పింక్ ఉన్నాయి, 2 కలర్స్ అయితే వచ్చామన్నమాట. ఏమైందంటే మా ఊడు ఫుల్ క్రాంకీ అయిపోయాడు. అక్కడ మొత్తం వాళ్ళు చూపిస్తుంటే వాళ్ళు చూపించినవి అన్నీ తీసేస్తున్నాడు. ఇంక అందుకని మేము వీడియో తీసే అవకాశం కూడా లేదు. సో ఏమైందంటే ఇంకా వాడు క్రాంకీ అవడంతో ఇంకా వీడియో తీయకుండా ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకుని అయితే మేము బయటకు వచ్చాం. బండి ఎక్కినా కానీ వాడు లిఫ్ట్ ఎక్కుతాను అంటున్నాడు. అది ఎక్కించు అని. సో ఇంకా అందుకని చెప్పి ఊరుకోబెట్టి ఇంటికి తీసుకొచ్చేటప్పటికి ఈ టైం అయిందనమాట. సో చూపిస్తాను నేను తీసుకున్నాను ఇప్పుడు. సో చూడండి, ఇది ఒక సెట్ అనమాట. మొత్తం ప్యాంటు చున్నీ వస్తుంది, కుర్తా సెట్టు ఇదొకటి. అండ్ ఇది కూడా అంత సేమ్, ప్యాంటు చున్నీ టాపు అనమాట. సెట్ మొత్తం 3. ఇదైతే చున్నీ, ఇది ప్యాంటు, ఇదేమో టాప్ అనమాట. సో ఇది కూడా అంతే సేమ్. ఈ టైప్లో 3 తీసుకున్నాను అనమాట. ఇవి 3. అండ్ అసలు వెళ్ళిందేమో ఒకదాని గురించి. సో చూపించి ఎక్స్ట్రా ఇది బడ్జెట్ అనమాట. సో తీసుకున్నదైతే ఇది శారీ బేబీ పింక్ కలరు, మా సార్ సెలక్షన్ అనమాట. కవర్ తీస్తాను ఆగండి. దీనికి బెల్ట్ ఇచ్చాడు. బ్లౌజ్ ఏమో వర్క్ వచ్చిందనమాట. ఇది బ్లౌజు. సో ఇదేమో బెల్ట్ కూడా బ్లౌజ్ కలర్ వచ్చింది. సో ఇది అనమాట మా షాపింగ్. శారీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అండ్ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి గాయస్ ప్లీజ్. మేమైతే ఇప్పుడు డిన్నర్ చేసి ఇంకా పడుకుంటాం. ఇప్పటికి ఆల్మోస్ట్ 9 అయిపోయింది టైము. మా వాడికి ముందు పెట్టేసాం వలన కామ్గా ఉన్నాడు. వాడు పడుకుంటాడు. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ పడుకున్నాడు కొంతసేపు, అందుకని చెప్పేసి ఇంకా పడుకోలేదు. లేకపోతే పాటికి వాడు న్యాప్ అయిపోదును. సో మేము కూడా లంచ్ చేసేసి ఇంక మేము కూడా న్యాప్ వేసేస్తాం. సో దట్స్ ఇట్ guys. Thank you for watching. Bye guys. See you on the next video. Bye bye.